కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మనం దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగించే పదమైన అదృష్టం గురించి మాట్లాడుకుందాం. అదృష్టం అనేది అందరికీ అత్యంత ప్రియమైన మాట. అందరూ కోరుకునే విషయం అది. దేనికైనా లక్ ఉండాలి అని రోజుకొక్కసారైనా చాలామంది అనుకుంటూ ఉంటారు, పైకి అంటూ ఉంటారు కూడా. నసీబ్ బాగుంటే అని నుదుటి మీద అడ్డంగా మునివేళ్లు రాస్తూ కాలం కలిసి రానప్పుడు నిరాశ చెందుతారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు నాలుక కొసన ఉండి అవలీలగా బయటికి దూసుకొచ్చే మాట అదృష్టం. ఈ అనటంలో ఆశావహ దృక్పథం, నిరాశపడుతున్న ధోరణి, వీటితో పాటు తన అసమర్థతను, చేతకానితనాన్ని, సోమరితనాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వాళ్ళ నుంచి పిటీని లేక తన మీద తను సెల్ఫ్ పిటీని వ్యక్తం చేసుకునే ధోరణి, ఇలా ఇందులో చాలా రకాలు విభిన్న భావాలు, అభిప్రాయాలు ఉంటాయి. ఇలా చీటికి మాటికి అదృష్టం, లక్ అనే మనుషులకు చాలామందికి అసలు అదృష్టం అంటే ఏమిటో తెలియదు. దాని పట్ల అవగాహన ఉన్నట్టు కనపడదు. ఉండనప్పుడు దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, విశ్లేషణ చేసుకోవాలన్న ప్రయత్నం అస్సలు ఉండవు. నా ఉద్దేశంలో మాత్రం అదృష్టం అన్న మాటకు నిర్వచనం చెప్పటం చాలా కష్టం. లక్ అన్న వర్డ్కు డెఫినేషన్ చెప్పటం వెరీ హార్డ్. మహాజ్ఞానులైన ఋషులు, మునులకే అదృష్టం అంటే ఏమిటో అంతుపట్టలేదు. ఇక నేననగా ఎంత? అయినా నా స్థాయిలో దీని గురించి మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ఈ భూమి మీది జీవరాశుల జన్మలన్నింటిలోకి మానవ జన్మ ఉత్తమమైంది అని అంటారు. అది మనిషికి ఆ దేవుడు ప్రసాదించిన ఒక వరం అని కూడా అంటారు. అయితే మనిషి బుద్ధిజీవి గనుకనే తన బుర్రలో ఇన్ని ఆలోచనలు, ఇన్ని తెలివితేటలు. ఇతర జీవులేవి అదృష్ట దురదృష్టాల గురించి, జీవితంలోని కష్టసుఖాల గురించి, చావు పుట్టుకల గురించి ఆలోచించలేవు. మనసున్న మనిషికే ఈ నిరంతర ఆలోచనలు. ప్రతి మనిషికి ఏది తన చేతిలో ఉండదని, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందని తెలుసు. అలా జరగటానికి అదృష్ట దురదృష్టాలు అని పేరు పెట్టుకున్నాడు. మంచి జరిగితే అదృష్టం, చెడు జరిగితే దురదృష్టం. మళ్ళీ ఈ మంచి ఏది? దేన్ని మంచి అంటారు, దేన్ని చెడు అంటారు అంటే తనకు సుఖాన్ని, సంతోషాన్ని, హాయిని, సౌకర్యాలను కలిగించేది మంచి. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, రోగాలు, రొస్టులు, మరణాలు ఇవన్నీ చెడు కిందికి వస్తాయి. కంటికి కనిపించని ఏ అదృశ్య శక్తో ప్రతి మనిషి జీవితాన్ని, ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుందని నమ్ముతాడు. దానికి అతను పెట్టిన పేరు విధి లేక కర్మ. విధి నడిచే తీరును లేక మన జీవితాలను నడిపించే తీరును విధి విధానం అన్నాడు. దీన్ని గురించి ఒక సినీ కవి స్పష్టంగా ఇలా చెప్పాడు: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో. ఈ విధి నుంచి తప్పించుకోవటం అనేది మనుషులకే కాదు, రాజులకు, మహారాజులకు, చివరకు దేవతలకు కూడా తప్పలేదు. ఈ విధిని గ్రహస్థానాల మీద ఆధారపడే జ్యోతిష శాస్త్రం శని అని మరో పేరు పెట్టింది. ఈ శని పట్టినప్పుడు కాలం మనకు అనుకూలంగా కలిసి రాదు. నాకు కాలం కలిసి రావటం లేదు అని అంటారు అందుకే చాలామంది. మరొకటి కర్మ సిద్ధాంతం. అనుకున్న పని కాక మనకు చిరాకు, కోపం వచ్చినప్పుడు అంతా నా కర్మ కర్మ అని నుదురు కొట్టుకుంటూ ఆ కాని ఖా అని ఒత్తి పలుకుతూ మరీ అంటామే. దాని అర్థం కూడా కర్మ అంటే పని అనే.
పూర్వజన్మలో మనం మంచి పనులు చేసి ఉంటే వాటి ఫలితం వాసనారూపంగా ఈ జన్మలో మన వెంట వచ్చి మనకు అంతా మంచే జరుగుతుంది. లేక చెడు పనులు, ఇతరులకు అపకారం చేసే పనులు చేస్తే వాటి దుష్ఫలితం కూడా మన వెంట వచ్చి ఈ జన్మలో మనకు కష్టాలు, నష్టాలు కలిగిస్తుంది, జీవితాన్ని కన్నీటి పాలు చేస్తుంది అని చాలామంది నమ్ముతారు. విధి విలాసమను, దైవలీలాను, కర్మల ఫలితమను, శని అను, ఇలా ఏదైనా అను వేటి కారణానైనా మనం అదృష్ట దురదృష్టాలుగా పిలువబడేవి సంభవిస్తున్నాయి అని మాత్రం ఒప్పుకోవాలి. దురదృష్టవంతులు పూరి గుడిసెల్లో నివసిస్తూ తినటానికి తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తూ ఉంటారని, అదృష్టవంతులు 7 అంతస్తుల భవనాలలో, టాటా బిర్లాల లాంటి వాళ్ళైతే విలాసవంతమైన భవనాలలో నివసిస్తారని అనుకుంటారు. వీళ్ళు ఎండనక వాననక కష్టపడే శ్రమజీవులైతే వాళ్ళు ఏసీ గదుల్లో సూటు బూటు వేసుకొని కూర్చొని ఏసీ కార్లలో తిరుగుతూ షడ్రసోపేతమైన భోజనం చేస్తూ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉండే అదృష్టవంతులని అనుకుంటారు. కానీ అదృష్టానికి దురదృష్టానికి నిర్వచనం చెప్పటం అంత ఈజీ కాదు. పూర్వజన్మ కర్మలను బట్టే ఎవడు ఎవరి కడుపున పుడతాడు, ఎవడి జీవితం ఎలా నడుస్తుంది అనేది ఉంటుందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అది కాక ఈ ఏలిన నాటి శని పట్టని దేవతలు, రాజులు లేరు. హరిశ్చంద్రుడు చక్రవర్తి అయి ఉండి కలి ప్రభావం వల్లనే అన్ని కష్టాలు పడ్డాడు. అయితే ఇక్కడ మనకు రుచించనిదైన ఒక జీవిత సత్యాన్ని చెప్పక తప్పదు. జీవనతత్వాన్ని విశ్లేషించే తాత్వికులు కూడా ఈ మాటే చెప్తుంటారు. అది ఏమిటి అంటే, జీవితం అన్న తర్వాత అందులో అన్ని సుఖాలే సంతోషాలే ఉండాలనుకుంటే ఎలా? భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పుతో పాటు కారం ఉంటేనే రుచిగా ఉన్నట్టు జీవితంలోనూ కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. ఎర్రటి ఎండలో ఉక్కపోతలో నడిచి వచ్చిన వానికే కదా చెట్టుగాలి లేక ఏసీలోని చల్లదనంలోని సుఖం తెలిసేది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనిషికి వాటిని పరిష్కరించుకునే విధానాలను కూడా నేర్పి రాటు తేలేలా చేస్తాయి, మానసికంగా బలవంతుని చేస్తాయి. అలా అని కష్టాలు సమస్యలు రావాలని కోరుకోవటం కాదు. వచ్చినప్పుడు భరించే శక్తిని, పోరాడే శక్తిని కలిగి ఉండటానికి ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. ఒక ప్రవచనంలో చెప్తుంటే విన్నాను. దేవుణ్ణి, స్వామి నాకు అసలు ఏ కష్టాలు రాకుండా చెయ్యి అని కోరుకోకూడదట. ఒకవేళ వచ్చినా నేను తట్టుకోగల చిన్న చిన్న కష్టాలను మాత్రం ఇయ్యి, వాటితో పోరాడే శక్తిని నాకివ్వు అని మాత్రమే కోరుకోవాలట. ఎందుకంటే అవి దేవుడిచ్చేవి కావు, పూర్వజన్మల కర్మఫలాలు కనుక. ఇలా ఆలోచించగలిగితే కష్టం రాగానే ఎవ్వరూ దేవుణ్ణి బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక అని ఆడిపోసుకోరు. మనిషిలోని అజ్ఞానానికంతటికీ కారణం అవగాహన లోపమే. ఈ అవగాహన లోపానికి ఉదాహరణగా మరొక ముఖ్య విషయం చెప్పనా? కష్టాలకు, నష్టాలకు, సమస్యలకు అసలు ఉన్నవాడు లేనివాడు అనే భేదభావాలే ఉండవు. దూరపు కొండలు నునుపు అన్న సామెతలా దూరం నుంచి చూస్తే ధనవంతులు, సెలబ్రిటీలు ఏ కష్టాలు లేకుండా అందరూ సుఖంగా ఉన్నారు అన్నట్టు కనపడుతుంది. దానికి కారణం మన అవగాహన లోపం. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఇంకా చెప్పాలంటే సామాన్యుల కన్నా వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. పూర్వకాలంలో దేవతలు సైతం మునుల శాపాలకు గురై ఎన్ని కష్టాలు పడలేదు. అలాగే టాటాలు, బిర్లాలకు కూడా కష్టాలు ఉంటాయి. కాకుంటే మనం బయటకి ఏడుస్తాం, వాళ్ళ ఏడుపు బయటికి కనపడదు. పేదవాడు గంజి తాగి నులక మంచం మీద పడుకొని తత్వగీతాలు పాడుకుంటూ సంతోషంతో ఉంటే, ఉన్నవాడు తిన్నది అరగకపోవటం అనే రోగం వల్ల ఉండి కడుపు నిండా తినలేక ఒక పుల్క, ఒక గ్లాసు నీళ్ళ మజ్జిగతో అర్ధాకలితో నిద్ర పట్టక
పరుపు మీద పడి దొర్లుతూ ఉంటాడు. వీడు కష్టజీవి గనక కంచండు జొన్నన్నం తిన్నా హరాయించుకోగలడు. వాళ్ళు బ్రెయిన్ వర్క్ తప్ప బాడీ వర్క్ చేయరు గనక ఒక్క ముద్ద అన్నం తిన్నా అరగదు. దీనికి తోడు అదృష్ట దురదృష్టాలు వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. డబ్బుంటే అన్నీ ఉన్నట్టే అని అనుకోవటం అంత అజ్ఞానం మరొకటి లేదు. డబ్బున్నవాడు డబ్బు కట్టల్ని నమలలేడు కదా. బంగారం ఉన్నవాడు బంగారం బిస్కెట్లను తిని బతకలేడు కదా. ఎవరైనా తినేది తినాల్సింది అన్నమే. తినే పాత్ర వాడిది సత్తు కంచం కావచ్చు, వీరిది బంగారు కంచం కావచ్చు, అంతే తేడా. ప్రాణాంతక రోగాలకు మృత్యువుకు రాజు పేద అన్న భేదభావాలు ఉండవు. ఎవరికైనా వ్యాధి వస్తే ఆ బాధను వాడే అనుభవించాలి. చచ్చాక మట్టిలో వాడు కలిసిపోవాల్సిందే. అంతేగాని ఎంత డబ్బిచ్చినా వాడి బదులు మరొకడు పోడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే ప్రకృతి ధర్మం అందరి విషయంలోనూ ఒకే తీరుగా ఉంటుంది అని. రాజు పేద అన్న ఆర్థిక వ్యత్యాసాలు, కులమతాల తేడాలు, పదవులు, వైభోగాలు ఇవన్నీ మనం కల్పించుకున్నవే అని. వాటిని పట్టుకుని వేళ్లాడుతూ అవి దేవుడే ఏర్పాటు చేసినట్టు అదృష్ట దురదృష్టాల అంచనాలు వేస్తున్నాం మనం. ఇందుకు మీకు ఒక ఉదాహరణను చెప్తాను. ఒక అతి సాధారణ కుటుంబీకుల ఇంట్లో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. పెద్దమ్మాయి అందంగా ఉంటుందని ఒక ఐశ్వర్యవంతుల కుటుంబం వాళ్ళొచ్చి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. వైభవంలో తొలతూగుతున్న ఆ అమ్మాయిని చూసి అందరూ అదృష్టవంతురాలు అని అనుకున్నారు. రెండో అమ్మాయికి మామూలు సంబంధం వచ్చింది. అంతా పాపం అనుకున్నారు. దురదృష్టవంతురాలు అని అనుకున్నారు. కానీ ఆ పెద్దమ్మాయి 50 ఏళ్లకే క్యాన్సర్ బారిన పడి చనిపోయింది. రెండో అమ్మాయి నిండు 100 ఏళ్ళు పూర్ణాయుష్యుతో జీవించింది. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులు, ఎవరు దురదృష్టవంతులు? ఆయుష్ లేకపోవటం అనేది దురదృష్టం అని అనిపించటం లేదు? అదృష్ట దురదృష్టాలు నిలకడగా ఎప్పుడూ ఒకే చోట ఉండేవి కావని కూడా తెలియటం లేదు? భగవంతుడిగా కీర్తింపబడిన కృష్ణుడికి పుట్టుక నుంచి కష్టాలే. పుట్టగానే చంపాలని మామ కంసుడు ఎప్పుడూ కత్తినూరుతూ ఉండేవాడు. పూతన, శకటాసురుడు, కాకాసురుడు, ధేనుకాసురుడు ఇలా ఎందరో రాక్షసులు బాలకృష్ణుని చంపాలని నానాయత్నాలు చేశారు. అంతేనా? అవతార పురుషుడైన కృష్ణుని దొంగ అన్నారు, స్త్రీలోలుడు అన్నారు, మోసకాడు అన్నాడు. ఇలా కృష్ణుని కష్టాలు ఒకటా రెండా? అదృష్ట దురదృష్టాలను విశ్లేషించుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయండి. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఇది జీవితం అంటే అని అనిపించటం లేదు? ఇవి జీవితంలోని అదృష్ట దురదృష్టాల గురించిన అవగాహన అంటే అని అనిపించటం లేదు? కథావాణి శ్రోతలు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినా ఒకసారి మీతో కలిసి మాట్లాడాలన్నట్టు ఇదంతా చెప్తున్నాను. అన్నీ అందరికీ తెలిసినవే. మన జీవితంలోనూ లేకుంటే మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ నిత్యం కనిపించేవే, ఎదురయ్యేవే. అయినా మళ్ళీ మళ్ళీ మనిషి అలా ప్రతి దానికి బ్యాడ్ లక్ అని ఎందుకు అనుకుంటాడంటే జీవితాన్ని పైపైన చూసి వదిలేయటం తప్ప విశ్లేషించడు కనుక. అంతే, అక్కడే వస్తోంది తేడా. ఇంతవరకు చాలా చెప్పాను కదండి ఈ అదృష్టం దురదృష్టం గురించి. ఇంకా మిగతాది మీకు వదిలేస్తున్నాను. ఇంకా ఉంటానండి. ధన్యవాదాలు.